హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో మేము ఇంటి దగ్గర నుంచి 2:30కి అయితే స్టార్ట్ అయ్యాము. సో మేము జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ, అలాగే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, అలాగే అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ చేసి మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్తామన్నమాట. సో మేము 2:30కి స్టార్ట్ అయ్యాం కదా, రీచ్ అయ్యేసరికి 4 అట్లా అయితే అయింది. కొంచెం వర్షం పడడం వల్ల మేము స్లోగా వెళ్ళాము. సో ఇది వచ్చేసి 40 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట జేఎన్టీ నుంచి. ఇంకా ఇలా మేమైతే స్టార్ట్ అయ్యాము. మెయిన్ అక్కడ వచ్చేసి రూల్స్ అవి చెప్తాను ఎలా ఏంటి అని. సో వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి వ్యాలెట్ పార్కింగ్ అని చెప్పేసి ఫాస్ట్ కార్డ్ ఉంటుంది, అది స్కాన్ చేస్తారు. ఇంకా మనం స్కాన్ చేసిన తర్వాత వాళ్ళేం పార్క్ చేయరు, మనమే పార్క్ చేసుకోవాలి. సో మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంది. సో మేము వెళ్ళిన వితిన్ 2 మినిట్స్కే అక్కడ అంతా ఫుల్ అయిపోయారు. సో వన్స్ ఎంటర్ అవ్వగానే మనకి ఏంటంటే మొబైల్స్ లోపలికి ఎలో చేయరు. ఇన్ కేస్ ఎవరైనా మొబైల్ మర్చిపోయి లోపలికి తీసుకెళ్తే అక్కడ మనకి ఒక స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే వాళ్ళు కవర్లో అక్కడ పెడతారు. వన్స్ మనం దర్శనం మొత్తం అయిపోయి రిటర్న్ అయిపోయిన తర్వాత మనం మొబైల్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి బిలో 10 ఇయర్స్ వాళ్ళకి 150, అబోవ్ 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి 250. అంతకుముందు మనకి 100 రూపీసే ఉండేది, ఇప్పుడు కొంచెం పెంచారు. సో ఇలా టికెట్ తీసుకున్న తర్వాత మనం చెక్ చేస్తారన్నమాట, మనల్ని చెక్ చేస్తారు. సో చెకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్టాంప్ వేస్తారు. బాయ్స్కి ఒకటి, లేడీస్కి ఒక స్టాంప్ అయితే ఉంటుంది. సో అలా స్టాంప్ వేసిన తర్వాత మనం కొంచెం దూరం నడుచుకుంటే, లైక్ తిరుపతిలో మనం నడుస్తాం కదా, సో అలా నడుచుకుంటూ వెళ్తే, సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తే మనకి 108 ఉంటాయి అనమాట టెంపుల్స్. అంటే విష్ణుమూర్తి అవతారాలు 108 అవతారాలు అయితే ఉంటాయి అన్నమాట. సో అన్నీ చూసిన తర్వాత మాకు మేము రామానుజాచార్య విగ్రహం కనిపిస్తుంది కదా పైన, సో అది చూడటానికి వెళ్ళినప్పుడు మాకు వాటర్ షో అయితే వేశారు. సో మేము అది కూడా చూసాము. ఇంకా 7:38కి అట్లా ఎల్ఈడి షో ఉందన్నారు. సో అప్పటికి వర్షం పడుతుందని చెప్పేసి మేము దానికి ఉండలేదు, ఎర్లీగా వచ్చాము. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కొంచెం లేట్గా వెళ్ళిన ఎల్ఈడి షోస్ ఉంటాయన్నమాట. సో అలా ప్లాన్ చేసుకోండి. అండ్ మెయిన్ వచ్చేసి ఇది మంత్ లాస్ట్ వెడ్నెస్డే అనేది క్లోజ్లో ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి వెళ్ళే వాళ్ళు. ఇంకా మేము ఇట్లా 108 టెంపుల్స్ అయితే డిఫరెంట్ అవతారాలు అయితే చూసాము. ఇలా మొత్తం చూసిన తర్వాత మనకి రామానుజాచార్య విగ్రహం పైన ఉంటుంది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 109 అడుగులు. అలాగే ఆ కింద మనకి ఆయన 120 సంవత్సరాలు అయితే ఉన్నారు కదా, సో 120 కేజీల బంగారంతో ఆయన విగ్రహం అయితే ఉంటుంది కింద. సో అది కూడా ఒకసారి విజిట్ చేయండి. లోపలికి ఇదంతా లోపలే ఉంటుంది. సో క్లైమేట్ కూడా మాకు బాగా సహకరించింది. అలాగే లోపల వచ్చేసి మనకి వ్యూ అనేది, గార్డెనింగ్ అనేది అసలు చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఇలా మేము ఇది మొత్తం చూసిన తర్వాత రిటర్న్ అవుదాం అనుకున్నాం. సో ఇట్లా రిటర్న్ అయ్యేటప్పుడు మేము చెప్పాం కదా మేము మొబైల్ మర్చిపోయామని చెప్పేసి, మేము అక్కడ సెక్యూరిటీ దగ్గర ఇచ్చాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా మొబైల్స్ అయితే తీసుకుని నైట్ వ్యూ క్యాప్చర్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట. చూసారు కదా నైట్ వ్యూ లైట్లు, అలాగే మనకి రామానుజాచార్య విగ్రహం భలే కనిపిస్తుంది కదా. సో ఈ టైం ఇంకా ఒక 20 మినిట్స్లో ఎల్ఈడి షో ఉందనగా మేమైతే వెళ్ళాము. షోకు ఉండలేదు, ఎందుకంటే క్లైమేట్ కూడా క్లౌడీగా వర్షం పడుతూ ఉందని చెప్పేసి మేమైతే దానికి ఉండలేదు. సో నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకొని వెళ్తే కనుక మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కిడ్స్ కోసం కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో ఇలా మేమైతే ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యాము. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను చెప్పాను కదా రూల్స్, అవి కూడా ఫాలో అయ్యి వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సిల్వర్ జ్యువెలరీ, అలాగే పర్ల్స్ రిలేటెడ్, అలాగే ఫుడ్, పెద్దవాళ్ళకి ఏమైనా ఫుడ్ కనుక ఆకలిస్తే మధ్యలో మనకి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అలాగే వాటర్ అవైలబుల్లో ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలకి అంటారా, వాళ్ళు అవి తినలేరు కాబట్టి మనం ఏమైనా ఫుడ్ తీసుకొస్తే వాళ్ళు లోపలికి అయితే ఎలో చేస్తారు, ఏం రెస్ట్రిక్ట్ చేయరు చిన్నపిల్లల ఫుడ్
రూటు. సో ఇవ్వండి ఈ రూల్స్ అయితే ఫాలో అవ్వండి. మీరు కూడా కొంచెం వెళ్ళేటప్పుడు ఈజీగా ఏవైతే చూడాలనుకున్నారో అవి చూడవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.